ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక నల్గొండ పట్టణమే కాదు, మిగతా నల్గొండ అసెంబ్లీతో పాటు 6 అసెంబ్లీలు, మొత్తం నల్గొండ పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతి మండలం నుండి లోకల్ కౌన్సిలర్సు, ఇక్కడ టౌన్ కౌన్సిలర్ అందరూ కూడాను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఒక గెట్ టుగెదర్కు విచ్చేసి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి నా మనస్పూర్వక ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు 2019లో నేను పార్లమెంటు బీజేపీ క్యాండిడేట్గా కాంటెస్ట్ చేశాను. ఇక్కడ మళ్ళీ 2024లో వచ్చే పార్లమెంటు ఎన్నికల గురించి మాకు కేంద్ర పార్టీ ఒక కేంద్ర మంత్రి గారిని, కైలాష్ చౌదరి గారిని ఇక్కడ నల్గొండ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. గత నెల 7 తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇక్కడ ఉండి వెళ్ళారు వారు. ఇప్పటి నుంచి మళ్ళీ ఎలక్షన్ వరకు, పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడాను ప్రతి నెల వారు విజిట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి కార్యకర్త ప్రతి బూత్ లెవెల్లో కూడాను పనిచేయడానికి సన్నద్ధమైనారు. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, ఈ పుట్టినరోజు సందర్భంగా దీని ఒక అకేషన్గా మార్చి మా కార్యకర్తలందరూ కూడాను దీని ఒక గెట్ టుగెదర్, ఒక అకేషన్, ఒక పండగ వాతావరణంగా తయారు చేశారని చెప్పేసి చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాగే కేంద్ర పార్టీ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో 100% తెలంగాణలో అన్ని పార్లమెంటు సీట్లు గెలవాలని చెప్పేసి ఊహతోటే వాళ్ళు ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ మారుస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి బూత్ లెవెల్లో కూడాను కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రచారం చేయడము, వారికి ఏమందినవి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం అడ్డుకుంటున్నవి అని తెలియజేయడానికి ప్రతి బూత్ లెవెల్లో కూడాను తిరుగుతున్నారు మా వాళ్ళు ఆల్రెడీ. మళ్ళీ ఇంకా ఖచ్చితంగా బాగా తిరగడానికి సన్నద్ధమవుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.